హలో అండి, అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? సో ఎటువంటి విషయాల్లో కూడా తొందరపడద్దు, గాబరా పడిపోవద్దు, ఏదో ఆలస్యం అయిపోతుంది అన్నట్టుగా ఆహ్, ఆలోచించుకోవద్దండి. ఓకేనా? ఒక చిన్న ఎగ్జాంపుల్‌ని మీతో ఈరోజు నాలో నాకు జరిగిన ఒక నిజ సందర్భాన్ని షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానండి. మార్నింగ్ నేను మెడిసిన్స్ కోసమని అనేసేసి నేను బయలుదేరాను. వెళ్తుంటే అసలే చలికాలము, దానికి పైగా వర్షం ఒకటి కదా! సో ఈ క్లైమేట్‌లో నాకు పడని ఆపోజిట్ నాకు అస్సలు పడనటువంటి వాతావరణం ఇది. సో ఈ వాతావరణం చలి అని అనుకోని నేను అన్ని స్వెటర్స్ ఇవన్నీ వేసుకొని వెళ్తూ ఉంటే వర్షం కూడా స్టార్ట్ అయిందండి మధ్యలో. ఓకేనా? సో ఆ వర్షంలో నేను బైక్ డ్రైవ్ చేయడానికి కష్టమవుతుంది. అండ్ ఇంకా మెయిన్‌గా నాకు జలుబు చేసిన, ఆయాసం వచ్చినా కూడా చాలా రిస్క్ అయిపోతది వర్షంలో తడిచాననంటే. సో ఇట్లాంటి ఒక్క సందర్భంలో, ఒక సెకండ్‌లో, ఒక నిమిషంలో నేను వెంటనే నా చేతిని చాపి, అది కూడా రైట్ హ్యాండ్ వదలలేను నేను, లెఫ్ట్ హ్యాండ్‌ని ఆకాశం వైపు చూపిస్తూ యేసు నామంలో వర్షం ఆగిపోవాలి అని అనేసేసి ప్రేయర్ అనుకున్నానండి మనసులో. ఇంకొక వైపు 2 సైడ్స్‌గా నాకు చాలా ఆలోచనలు. వెంటనే వర్షం ఎలా ఆగిపోతది? ఒకవేళ వర్షం ఆగిందంటే దేవుడు అన్యాయస్తుడు కాదు కదా! నా ఒక్కదాని కోసం వర్షం ఆపేసేస్తే చాలామంది వర్షం కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా ఉంటారు కదా అని అనేసి చాలా క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయండి. కానీ ఆ టైంలో జరిగింది, నేను చూసింది ఏంటంటే, నా వర్షం పడుతూనే ఉంది, వర్షం అయితే ఆగలేదు. అవే చినుకులు పడుతూనే ఉన్నాయండి. కానీ నా ఫేస్ మీద నాకు ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పాను కదా! సో నా మీద మాత్రమే పడకుండా ఉండడం నేను గమనించానండి. ఇది ఈరోజు నాకు జరిగిన ఒక గొప్ప సాక్ష్యం అని నేను చెప్పుకోవాలి. ఓకేనా? సో నాకే ఒకసారి షాక్ అయ్యింది. ఇదేంటి నా మీదే వర్షం పడట్లేదా? లేకపోతే అందరూ కూడా ఇలాగే ఉన్నారనని పక్కన వాళ్ళందరినీ కూడా చూస్తూ ఉంటే అందరూ కళ్ళు ఇలా పెట్టుకొని వర్షాన్ని ఫేస్ చేస్తూనే వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారు. సో దేవుడి కార్యాలంటే ఇలాగే ఉంటాయి. ఓకేనా? మనం ఒకవేళ అప్పుల సమస్యల్లో ఉన్నామేమో, లేకపోతే ఏదైనా భయంకరమైన శోధనలో ఉన్నామేమో, ఇంట్లో సమాధానం లేకుండా ఉన్నామేమో, మనం ప్రార్థన చేశాము జవాబు రాలేదు అనని ఎవరు కూడా టెన్షన్ అయిపోవద్దు. ఆ అప్పుల బాధల్లోంచి, సమస్యల్లోంచే దేవుడు నీకేమిస్తున్నారో, నీ వైపుగా ఏమి నీకు నేర్పిస్తున్నారో దాని వైపు కూడా మనం ఒకసారి ఆలోచిద్దామండి. ఓకేనా? ఆ సమస్యల్లో ఉన్నప్పటికీ ఆ సమస్య వలన మనం ప్రభావితం కాకుండా, వాటి వలన మనము బలహీనం కాకుండా, బాధపడకుండా కూడా మనం ఉండేలాగున దేవుడు చేస్తారు కార్యం. ఓకేనా? సో నమ్మడం మన వంతండి. మనం చేయవలసినది అదే. తర్వాత మిగతాది దేవుడు చూసుకుంటారు. ఏ సమస్య అయినా మనకి మాత్రమే పెద్దది, దేవునికి మాత్రం అది చాలా చిన్నది. ఓకేనా? ఈరోజు కొన్ని వచనాలు చదువుకోబోతున్నాము, మీరు కూడా చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయము 21వ వచనం నుంచి, అయితే తగిన దినం ఒకటి వచ్చెను. ఎట్లనగా హేరోదు తన జనన దినోత్సవమందు తన ప్రధానులకును గలిలయ దేశ ప్రముఖులకును విందు చేయించెను. అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరచును గనుక, రాజు నీకిష్టమైనది ఏదైనాను నన్ను అడుగుము, నేను నీకిచ్చేదనని ఆ చిన్నదానితో చెప్పెను. మరియు నీవు నా రాజ్యంలో సగము మట్టుకు ఏమి అడిగినను నీకిచ్చేదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకొనెను. గనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగేదనని తన తల్లినడుగగా, ఆమె బాప్తిస్మమిచ్చి యోహాను తల అడుగమనెను. వెంటనే ఆమె త్వరగా రాజునొద్దకు వచ్చి బాప్తిస్మమిచ్చి యోహాను తల పల్లెములో పెట్టి ఇప్పుడే నాకిప్పింపగోరుచున్నానని చెప్పెను. దేవుడి వాక్యం ఇంతటితో దీవించునుగాక. ఆమెన్. ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం, ఏకీభవించండి. మహాపరిశుద్ధమైన దేవా, యేసయ్యానికి వందనాలు తండ్రి. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వేలాది వేల స్తోత్రములు ప్రభా. ఎవరి కుటుంబంలో అయితే చీకటి, అనారోగ్యం అనా ప్రభా, అప్పుల బాధలు, సమస్యలు, వేదనలు, శోధనలు, ఒకరి మధ్యలో ఒకరికి మాటలు లేకుండా ప్రేమ చల్లారిపోయి తండ్రి ప్రభా అనారోగ్యంతో ఉన్న వారందరినీ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. వారికి అందరికీ కూడా నీవే దేవుడో ప్రభా. మమ్మల్ని అందరినీ ఏకరీతిగా ప్రేమిస్తున్నందుకు నా ప్రభా నీకు వందనాలు చెల్లిస్తూ, వారి మీద కూడా నీ యొక్క హస్తాన్ని చాపి నాయన నీ సహాయాన్ని దయచేసి దీవెనలు, ఆశీర్వాదాలు మెండంతలుగా దయచేయమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. స్వస్థపరిచి బలపరిచి నాయన దీవించి ఆశీర్వదించమని ప్రభా ప్రార్థిస్తున్నాము ప్రభా. ప్రతి విషయంలో కూడా ప్రభా మేము తండ్రి నీ వైపుగా చూస్తూ నీ మీద విశ్వాసం ఉంచే వాళ్ళగా మమ్మల్ని నిలబెట్టి వాడుకోమని, తగిన రీతిగా మమ్మల్ని ప్రభా ఎస్యా నీవే నాయన నీ సహాయంగా నీకు సహాయపడే వాళ్ళుగా మమ్మల్ని నిలబెట్టి వాడుకోమని ప్రభా ప్రార్థిస్తూ ఈ చిన్ని ప్రార్థన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. బై బై.